ఈ డయాబెటిక్ ఫుడ్ సమస్యని మొత్తానికి ప్రివెంట్ చేసేయొచ్చా? అంటే మనం తొలగించొచ్చా? అది అంటే మనము హెల్త్ ప్రాబ్లమ్సే లేకుండా చేయగలమా అనే క్వెషన్‌కి సిమిలర్‌గా ఉంటుంది. ఆహ్, అది పాజిబుల్. ఎందుకు అంటే ఈ పాదంలో ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు ప్రివెంటబుల్‌గా ఉంటది. ఓకే. దీంట్లో ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా ఈ యాంప్యుటేషన్ దాకా వెళ్తది. దానికోసమే మేము వాస్కులర్ సొసైటీ తరపు నుంచి కూడా యాంప్యుటేషన్ ఫ్రీ ఇండియా అని లాస్ట్ ఇయర్ యాంప్యుటేషన్ ఫ్రీ వరల్డ్ అనే ఉద్దేశంతోటి కూడా మేము అవేర్‌నెస్ రైజ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఆగస్ట్ 4 మా నేషనల్ వాస్కులర్ డే. దీనికి డయాబెటిస్ వాళ్ళు యాంప్యుటేషన్ తోటి అంటే డయాబెటిస్ వల్ల యాంప్యుటేషన్ అయ్యేది దాన్ని మనం ప్రివెంట్ చేయడం కోసము ఎలా అవేర్‌నెస్ పెంచొచ్చు అనేది చూస్తున్నాం. ఓకే. దాంట్లో భాగంగానే మేము ఈ మంత్ అంతా కూడా ప్రతి డయాబెటిక్ పేషెంటు, ఎర్లీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకు హుహు. కూడా ఫ్రీగా ఫుడ్ చెకప్ అనేది ఓకే. చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా వాళ్ళ రక్త ప్రసరణ ఎలా ఉంది అనే దానికి ఒక ఏబీఐ, న్యూరోపతి ఉందా అనే దానికి సెన్సేషన్స్ న్యూరో టచ్ తోటి, తర్వాత ఈ ప్రెషర్ సెన్సేషన్స్ కోసం పీడోబారోగ్రఫీ అని చెప్పి ఈ 3 కూడా ఉచితంగా ఈ మంత్ చేస్తున్నామనమాట. ఓకే. సో, ఇలా స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల, హెల్త్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల, వాళ్ళ ఫుడ్ గురించి వాళ్ళు అవగాహన చేసుకుంటూ రోజు చెక్ చేసుకున్నందువల్ల చాలా శాతము మనము ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయొచ్చు.